హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు దిస్ సెషన్. సో, ఈరోజు ఈ సెషన్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే, వీఎస్ కోడ్‌లో ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తాము, సేమ్ వీఎస్ కోడ్‌లో డేటా అనలిటిక్స్ కోడ్ ఎలా రాస్తాము అనేది చూద్దాం. సో, బిఫోర్ క్లాసెస్‌లో మనం కొలాబ్‌లో పైథాన్ కోడ్ ఎలా రాస్తామో చూసాము. అండ్ దెన్ జుపిటర్ నోట్‌బుక్‌లో కొలాబ్ సేమ్ 2 కొంచెం సిమిలర్‌గా ఉంటే జుపిటర్ నోట్‌బుక్‌లో కూడా చూసాము. సో, ఈరోజు ఏంటంటే వీఎస్ కోడ్‌లో మనం ఎన్విరాన్మెంట్‌ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ వీఎస్ కోడ్‌లో కోడ్ ఎలా రాస్తాము. సో, ఆ వీఎస్ కోడ్ వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే. అండ్ మనం యెస్టర్‌డే డౌన్‌లోడ్ చేసాం కదా! అనకొండ నావిగేటర్. సో, అదే నావిగేటర్‌ని ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేయంగానే మీకిలా కనిపిస్తుంది రైట్? సో, మనం జుపిటర్ నోట్‌బుక్‌ని ఇక్కడి నుంచి లాంచ్ చేసాం. సేమ్ మీకిక్కడ వీఎస్ కోడ్ కూడా కనిపిస్తుంది. సో, వీఎస్ కోడ్ మీన్స్ వర్చువల్ స్టూడియో కోడ్. ఓకే. Which is a streamlined code editor with the support for development operations like debugging task, running and version control అన్నమాట. సో, ఇది ఎందుకు చేస్తామనేది చూద్దాము. యాక్చువల్‌గా మెయిన్‌గా అయితే మనం ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు వీఎస్ కోడ్ యూజ్ చేస్తాము. ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసుకుంటే అది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది చూద్దాము. సో, జస్ట్ క్లిక్ ఆన్ దట్ లాంచ్ ఇన్ వీఎస్ కోడ్. దిస్ ఈస్ హౌ వి ఆర్ యూజింగ్ అనకొండ నావిగేటర్. మనకి ఒక్క నావిగేటర్ ఎన్విరాన్మెంట్‌లో అన్నీ ఉంటాయన్నమాట. ప్రతిదాన్ని విడిగా ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. సో, ఓకే చూసారా? దిస్ ఈస్ హౌ మనకి వీఎస్ కోడ్ అనేది ఇంటర్‌ఫేస్ ఇలా ఉంటుంది. ఓకే. వర్చువల్ స్టూడియో కోడ్ అన్నమాట. సో, దిస్ నాట్ నౌ ఒకసారి ఇక్కడ చూస్తే స్టార్ట్ అని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడేంటంటే న్యూ ఫైల్ అని కనిపిస్తుంది. ఓపెన్ ఫైల్, ఓపెన్ ఎ ఫోల్డర్, ఇంకా కనెక్ట్, జనరేట్ ఎ న్యూ వర్క్ స్పేస్ ఇలా అన్నీ కనిపిస్తున్నాయి రైట్? ఇక్కడ మీరు చూస్తే న్యూ ఫైల్ అంటే ఏంటి? నా దగ్గర ఫైల్ ఏం లేదు. నేను న్యూ ఫైల్‌ని తీసుకుంటున్నాను. లేదు నా దగ్గర ఒక పైథాన్ ఫైల్ అనేది ఉంది. అది నా డెస్క్‌టాప్ మీద ఉంది. నేను దాన్నే ఓపెన్ చేయాలనుకుంటున్నానంటే యూ కెన్ గో విత్ ఓపెన్ ఫైల్ అండ్ గివ్ యువర్ పైథాన్ ఫైల్ పాత్ అనమాట. మీరు ఆ పాత్‌ని ఇస్తే గనక మీరు ఓపెన్ చేయొచ్చు. న్యూ ఫైల్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం అంతే. మన దగ్గర ఎటువంటి ఫైల్స్ లేదు. ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేంటంటే ఈవెన్ మనం కొలాబ్‌లో అయినా సరే అండ్ జుపిటర్ నోట్‌బుక్‌లో అయినా సరే పైథాన్‌ని విడిగా అయితే ఇన్‌స్టాల్ చేయలేదు రైట్? బై డిఫాల్ట్ పైథాన్ అనేది ఉంది. సో, మనం కోడ్ రాసినప్పుడు పైథాన్ అనేది రన్ అయిపోయింది. బట్ వెనెవర్ ఇట్ కమ్స్ టు వీఎస్ కోడ్ మనం పైథాన్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. సో, ఆ పైథాన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేస్తామో ఇక్కడ ఏంటనేది చూస్తే, సో, మనం వన్ బై వన్ అన్నీ చూద్దాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇదేమో వ్యూ అనమాట. లైక్ నాకిక్కడ కోడ్ కనిపిస్తుంది. కిందనేమో అండ్ బిలో కనిపిస్తుందనమాట నా టెర్మినల్. లేదు నాకు టెర్మినల్ ఇలా సైడ్‌ని కనిపించాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదు ఇక్కడ కనిపించాలంటే ఇక్కడ. సో, అన్నీ అంటే ఇది చూసారా? టెర్మినల్ ఇక్కడే ఉంది. నాకు ఇవన్నీ అవసరం లేదు. అంటే లైక్ నేనిప్పుడు చూడాలనుకోవట్లేదు. అండ్ సో, నేను తీసేసాను. నాకు ఓన్లీ టెర్మినల్ కనిపిస్తే చాలు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ఫైల్ ఎక్స్‌ప్లోరర్ కనిపిస్తుంది. ఇది నా ముందు ఫైల్ అన్నమాట. సో, మీరెప్పుడన్నా ఒకవేళ ముందు చేసుంటే గనక ఆ ఫైల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో, దిస్ ఈస్ అబౌట్ రన్ అండ్ డీబగ్ అండ్ కీవర్డ్ కూడా కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ డి అని చేస్తే మనకి ఆ పర్టిక్యులర్ సెల్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇక్కడ ద మెయిన్ థింగ్ ఈస్ ఎక్స్‌టెన్షన్స్. సో, మీరు ఈ ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ చేయండి. ఎక్స్‌టెన్షన్ మీద క్లిక్ జేసి, సో, మనం ఇక్కడ ఏం జే వీఎస్ కోడ్‌లో కంపల్సరీగా పైథాన్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి రైట్? సో, పైథాన్ అని జెప్పి సెర్చ్ చేయండి. జస్ట్ ఎక్స్‌టెన్షన్ సెర్చ్ బార్‌లో పైథాన్ అని ఇస్తే చూసారా మీకిక్కడ ఆల్రెడీ పైథాన్ కనిపిస్తుంది. పైథాన్ డీబగ్గర్, పైథాన్ ఎన్విరాన్మెంట్స్ అని జెప్పి ఇక్కడ మీకు పైథాన్ కనిపిస్తుంది. అండ్ దాని వెర్షన్ గూడా ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇదేంటంటే నా దగ్గర చూసారా ఇక్కడ అండ్ మీరు ఇప్పుడే ఓపెన్ చేస్తే గనక మీకిక్కడ ఇన్‌స్టాల్ అనేసి అని కనిపిస్తుందనమాట. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్‌ఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది. బట్ మీరు న్యూగా ఓపెన్ చేస్తే గనక మీకిక్కడ ఇన్‌స్టాల్ అనే సింబల్ కనిపిస్తుంది. సో, జస్ట్ అక్కడ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకే. అండ్ బెటర్ టు టేక్ బిలో 10కి అంటే లైక్ పైథాన్ వెర్షన్ బిలో 10కి తీసుకోండి. అంటే ఎందుకంటే ప్రతి దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఇఫ్ యూ ఆర్ గో విత్ న్యూ వెర్షన్స్ దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ కొంచెం పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు బిలో 10 అనేది బాగా వర్కౌట్ అవుతుందనమాట. సో, ఇక్కడ నాకైతే నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి నాకు అన్‌ఇన్‌స్టాల్ అనే కనిపిస్తుంది ఆప్షన్. బట్ మీకైతే ఇన్‌స్టాల్ అని కనిపిస్తుంది. మీరు దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి చాలు. సో, మీరు ఏదైనా సరే ఎక్స్‌టెన్షన్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఓకే. అండ్ పైథాన్ ఓకే. ఇన్‌స్టాల్ అయిపోయింది. పైథాన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత సేమ్ జుపిటర్ నోట్‌బుక్ ఎన్విరాన్మెంట్ ఉంది గదా! నాకు అది గూడా ఇక్కడ కనిపించాలి అంటే గనక ఇలా ఇక్కడ సేమ్ సెర్చ్ బార్‌లో మీరేం చేస్తారంటే జుపిటర్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా జుపిటర్ నోట్‌బుక్.
అని చెప్పి సెర్చ్ చేస్తే చూసారా మీకు ఇక్కడ కనిపిస్తుంది జుపిటర్ నోట్‌బుక్ అని చెప్పి. సేమ్ మళ్ళీ జుపిటర్ నోట్‌బుక్ మీద క్లిక్ చేశారనుకోండి అండ్ నేనైతే ఇన్‌స్టాల్ చేసేసాను. అందుకనే స్టిల్ మళ్ళీ నాకిక్కడ గూడా అన్‌ఇన్‌స్టాల్ అని చెప్పి సింబల్ కనిపిస్తుంది. మీకైతే ఇన్‌స్టాల్ అని కనిపిస్తది. మీరు ఇన్‌స్టాల్ చేయండి బెటర్. ఎందుకంటే ఇన్‌స్టాల్ చేశారనుకోండి, మనం నిన్న చేసాం గదా! లాస్ట్ వీడియోలో చూసినట్టు జుపిటర్ నోట్‌బుక్ ఎలా అయితే ఉందో, సేమ్ అదే జుపిటర్ నోట్‌బుక్ నేను వీఎస్ కోడ్‌లో కూడా రన్ చేసుకుంటాను. దట్ ఈస్ వాట్ ఓకే. అండ్ ఇక్కడ ఎటువంటి ఎక్స్‌టెన్షన్స్ అయినా కూడా మనం ఇక్కడి నుంచి ఇన్‌స్టాల్ చేసుకుంటామనమాట. ఓకే. చాలా ఉంటాయి మనకిక్కడ ఎక్స్‌టెన్షన్స్ బాక్స్. సో, ఇక్కడి నుంచయితే మనం ఇన్‌స్టాలేషన్స్ అయితే తీసుకుంటాం. లైక్ ఎక్స్‌టెన్షన్స్ అన్నీ కూడా తీసుకుంటామనమాట. ఓకే. అండ్ కమింగ్ టు ఈ సెటప్ చూసారా నాకు బై డిఫాల్ట్ అంటే నార్మల్‌గా ఇది బ్లాక్ కలర్‌లో ఉంది కదా! నా ఇంటర్‌ఫేస్. లేదు నాకు ఇంటర్‌ఫేస్ కొంచెం కలర్‌లో మారాలి, కొంచెం బావుండాలి అనుకుంటే గనక, ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది రైట్? లాస్ట్‌లో లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! మీకిక్కడ థీమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ కమాండ్ ప్యాలెట్, ప్రొఫైల్స్, సెట్టింగ్స్ అండ్ ఎక్స్‌టెన్షన్స్ ఇక్కడ మీరు క్లిక్ చేసినా కూడా ఇక్కడ సేమ్ ఎక్స్‌టెన్షన్స్‌కే వెళ్తారు. అండ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూడాలనుకుంటే మీరిక్కడ చూడొచ్చు. లైక్ చూసారా ఇవన్నీ కూడా కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్నమాట. ఓకే. మనం ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్‌తో వర్క్ చేయాలంటే యూ కెన్ వర్క్. అండ్ నేను థీమ్ మార్చాలనుకుంటున్నాను గదా! థీమ్ కనిపిస్తుంది గదా! అండ్ ఇక్కడ కలర్ థీము, ఫైల్ ఐకాన్ థీమ్ అండ్ ప్రొడక్ట్ ఐకాన్ థీమ్ అని కనిపిస్తుంది. నేనేం చేశానంటే కలర్ థీమ్ మీద క్లిక్ చేశాను. సో, ఇదేంటి డార్క్ కలర్‌లో ఉంది. లేదు నాకు కొంచెం డార్క్ ఇష్టం లేదు. నేను వైట్ కలర్‌లోనే లైట్‌గా ఉంచుతాను అంటే గనక యూ కెన్ గో విత్ లైట్ కలర్స్ లైక్ లైట్ మీద క్లిక్ చేశాననుకోండి చూసారా? ఇది ఇప్పుడు కొంచెం వైట్ కలర్ మొత్తం వైట్ కలర్‌లో కనిపిస్తుంది గదా! అలా. బట్ ఫర్ నౌ నేనైతే బ్లాకే ఉంచుతున్నాను. ఎందుకంటే కొంచెం వీఎస్ కోడ్ బ్లాక్ కలర్‌లోనే నాకు నచ్చుద్ది. అండ్ దట్ ఈస్ అప్ టు యూ. మీకు ఏ కలర్ అయితే ఆ కలర్‌ని చూజ్ చేసుకోండి. ఓకే. సో, ఇలా థీమ్స్‌ని గాని మార్చుకోవచ్చు. మీరు ఇదేమో మీ పర్సనల్ అకౌంట్. సో, మీరు వీటిని కూడా సైన్ అప్ అయ్యి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎనీ చేంజెస్ యూ కెన్. ఓకే. దెన్ సేమ్ ఇక్కడ మీరు కొలాబ్‌లో అండ్ జుపిటర్‌లో ఎలా అయితే పైన మీకు వేరియబుల్స్ కనిపిస్తాయో అండ్ ఐకాన్స్ కనిపిస్తాయి చూసారా? సేమ్ ఇలాగే ఫైల్, ఎడిటర్, సెలక్షన్, వ్యూ, రన్ సింబల్, టెర్మినల్ అండ్ హెల్ప్. అండ్ టెర్మినల్ తెలుసు కదా మీకు? మనం సీఎండీ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎలా అయితే తీసుకుంటామో, నేను ఆల్రెడీ ఇక్కడ టెర్మినల్ తీసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ టెర్మినల్ మీద క్లిక్ చేసి టేక్ ఎ న్యూ టెర్మినల్. న్యూ టెర్మినల్ మీద క్లిక్ చేశారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి నా ఇక్కడుందనమాట నా ల్యాప్‌టాప్. నా వన్ డ్రైవ్‌లో డెస్క్‌టాప్ మీద. యాక్చువల్లీ ఇది నా ముందు ప్రాజెక్ట్ అనమాట. నేను ప్రస్తుతానికి ఏం ప్రాజెక్ట్ రన్ చేయట్లేదు. ఒకవేళ మీకు ప్రాజెక్ట్ ఉంటే గనక మీరు అదే ప్రాజెక్ట్‌ని ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకే. సో, మనం ఇలా టెర్మినల్ ఓపెన్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ మనం చేసుకుంటామనమాట. అండ్ దెన్ నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక న్యూ ఫైల్‌ని తీసుకుంటున్నాను. ఓకే. న్యూ ఫైల్. ఓకే. ఫైల్ టైప్ ఏంటి? అవును గదా! అంటే ఆ ఫైల్ టైప్ జుపిటర్ నోట్‌బుక్ తీసుకుంటున్నామా? లేకపోతే ఒక పైథాన్ ఫైల్ తీసుకుంటున్నామా ఏంటి? నేను జుపిటర్ నోట్‌బుక్కే తీసుకుంటున్నాననుకుందాం. చూడండి నేను జుపిటర్ అని చెప్పి క్లిక్ చేయంగానే నాకిలా కనిపిస్తుంది. అండ్ న్యూ ఫైల్ నేను తీసుకోంగానే నాకు జుపిటర్ ఆప్షన్, పైథాన్ ఆప్షన్ కనిపించినియి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్‌టెన్షన్స్‌లో పైథాన్‌ని, జుపిటర్‌ని ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి. నేను ఇన్‌స్టాల్ చేయకుండా ఉంటే గనుక నాకు కనిపించేది కాదు. సేమ్ చూసారా ఇది? మనము అంతకుముందు చూసాం కదా! కొలాబ్‌లో. సేమ్ అదే అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు ఆపరేట్ ఎనీ ఆహ్, అర్థమెటికల్ ఆపరేటర్స్ యూ కెన్ గో విత్. సీ సేమ్ రన్‌కి షిఫ్ట్ ప్లస్ ఎంటర్‌ని రన్ చేస్తే చాలు. అండ్ నేను రన్ చేయంగానే ఓకే. రన్ అయింది. బట్ అదెక్కడ రన్ చేయాలి అని అడుగుతుంది. లైక్ అంటే నేను జుపిటర్‌ని రన్ చేశాను. అది ఏ లాంగ్వేజ్ తనకు తెలీదు గదా! అండ్ రన్ చేయంగానే ఇక్కడ నాకు మళ్ళీ సెలెక్ట్ చెప్తుంది. కెర్నల్‌ని సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. అండ్ థిస్ ఈస్ అన్ అన్‌టైటిల్డ్ ఐపీవైఎన్‌బీ ఫైల్. నా కెర్నల్ ఏంటి? అవును గదా! అంటే సీనా, జావా ఏదో ఒకటి నేను చెప్పాలి గదా! సో, దట్ ఈస్ పైథాన్. నేను పైథాన్ ఇచ్చాను కాబట్టి. సో, పైథాన్ ఇచ్చిన తర్వాత లైక్ పైథాన్ ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను గాబట్టి. అండ్ గో టు రన్ ఇది రన్ అవుతుంది. అండ్ ఇక్కడ నీకు పైథాన్ అని చెప్పి కనిపిస్తుంది. పేజ్ పైథాన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది చూసారా? 12.7 నా పైథాన్ వెర్షన్ అన్నమాట. సో, మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఓకే. చూసారా? రన్ చేయంగానే వచ్చింది. అంటే లైక్ పైథాన్ ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ సెల్ నుంచే మళ్ళీ అడగదు. ఓకే. థట్ ఈస్ ఎందుకంటే నేను ఒకసారి జెప్పాను గదా! సో, నెక్స్ట్ సెల్ నుంచి అయితే ఏమి అడగదు. సో, సేమ్. అండ్ అది ఎన్ని సెకండ్స్‌లో రన్ అయింది అనేది ఏంటి మొత్తం గూడా చూపిస్తుంది. సో, సేమ్ జుపిటర్ నోట్‌బుక్ ఎక్స్‌టెన్షన్ లాగానే ఉంటుంది.
లేదు. నేను జుపిటర్ కాదు. ఓన్లీ ఒక పైథాన్ ఫైల్‌నే నేను తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే గనక టేక్ ఎ న్యూ ఫైల్, న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తారు ఇలాగా. అండ్ థట్ ఈస్ ఎ పైథాన్ ఫైల్. పైథాన్ ఫైల్ నేను జుపిటర్ ఫైల్ అనంగానే ఎక్స్‌టెన్షన్ ఏమొచ్చింది? ఐపీవైఎన్‌బీ అనే ఫైలొచ్చింది. అండ్ పైథాన్ ఫైల్ కాబట్టి దీనికి బై డిఫాల్ట్ తెలుసు. ఇక్కడ పైథాన్ సింబల్‌ని గూడా ఇస్తుంది రైట్. జుపిటర్‌కి చూసారా ఒక కాలిక్యులేటర్ సింబల్ లాగా ఇచ్చింది. అండ్ పైథాన్‌కి సేమ్ పైథాన్ మనకి సింబల్ ఏదైతే ఐకాన్ ఉంటుందో సేమ్ అదే ఇచ్చింది. అండ్ దానికి తెలుసు థట్ ఈస్ ఎ డాట్ పీవై ఎక్స్‌టెన్షన్ అని జెప్పి. సో, పైథాన్ కోడ్‌ని నేనిక్కడ రాస్తాననమాట. సో, థిస్ ఈస్ హౌ మనం ఏ ఫైల్‌నైనా సరే తీసుకునే విధానం. అండ్ ఇప్పుడు పైథాన్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? లైక్ దాన్ని మనం ఎందుకు యూజ్ చేస్తాము అనేది చూస్తే, యాక్చువల్లీ మనం పైథాన్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తాం. ఎప్పుడంటే ప్రాజెక్ట్స్‌కి. ఇప్పుడు నేనొక ప్రాజెక్ట్ చేశాను. నా ప్రాజెక్ట్స్‌కేంటంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అంటే లైక్ కొన్ని ఇన్‌స్టాలేషన్స్ అది అడుగుతది కంపల్సరీగా. అండ్ అది సో, ఇప్పుడు నేనొక ప్రాజెక్ట్ చేశాను. నా ప్రాజెక్ట్ అనేది పైథాన్ 3.11లోనే మాత్రమే ఓన్లీ 3.11లో మాత్రమే రన్ అవుతది. మిగిలిన ఏ వెర్షన్స్‌లో రన్ అవ్వదు అనుకుందాం. ఓకే. నేను రన్ చేసి ఇచ్చేసాననుకోండి. బట్ అపోజిట్ పర్సన్ ఎవరైతే క్లయింట్ తీసుకుంటారో ఇఫ్ ఆ క్లయింట్ అనేవాళ్ళు దాన్ని రన్ చేయాలి అనుకుంటే, తన దగ్గర ఉన్న వెర్షన్ సేమ్ అవ్వాలి కదా! లేదు తన దగ్గర వేరే వెర్షన్ ఉంటే అది రన్ అవ్వదు. అవునా? సో, ఇలా ఈవెన్ పైథాన్ అనే కాదు. ఏదైనా సరే ఈవెన్ అవి ఓకే. దట్ ఈస్ లైబ్రరీస్. ఏదైనా సరే వెర్షన్స్ చేంజెస్ అయినప్పుడు ల్యాప్‌టాప్ నేను అంటే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ వెర్షన్ వేరేగా ఉండొచ్చు. నా వెర్షన్స్ వేరేగా ఉండొచ్చు రైట్? అలా ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాజెక్ట్ రన్ అవ్వదు కదా! సో, అందుకోసం నేనేం చేస్తానంటే, నా ప్రాజెక్ట్ నేను రన్ చేసిన తర్వాత నేనొక ప్రాజెక్ట్ రన్ చేయకముందే నేనేం చేస్తానంటే, ఒక ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తాను. ఆ ఎన్విరాన్మెంట్‌లో ఏమేముంటాయి? అది అంటే నా ప్రాజెక్ట్ మొత్తం అటువంటి ఎన్విరాన్మెంట్‌లో మాత్రమే రన్ అవుతుంది. మిగిలిన ఏ ఎన్విరాన్మెంట్ లైక్ పైథాన్ ఈ వెర్షనే ఉండాలి. అండ్ ఒక టెన్సర్ ఫ్లో అయితే నాకు ఈ వెర్షన్ టెన్సర్ ఫ్లోకి అవుతది. మిగిలిన దేనికి అవ్వదు అని అనుకుంటాం కదా! అందుకోసం నేను ఒక ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తా. ఎన్విరాన్మెంట్ నథింగ్ బట్ ఒక ప్లేస్. అంతే కదా! ఆ ప్లేస్‌లో మాత్రమే రన్ అవుద్ది. మిగిలిన ప్లేస్‌లో రన్ అవ్వదు. నేను ఆ ప్లేస్‌ని యాస్ ఇట్ ఈస్ వేరే వాళ్ళకి డెలివర్ చేసినప్పుడు కూడా ప్లేస్‌తో పాటు యాస్ ఇట్ ఈస్ డెలివర్ చేశాననుకోండి. ఓకే. అదే ప్లేస్‌లో నా దగ్గర రన్ అయింది. సేమ్ అదే ప్లేస్‌లో వాళ్ళ దగ్గర కూడా రన్ అవుతుంది కదా! సో, దట్ ఈస్ వాట్ వి కాల్డ్ యాస్ ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్‌ని మనం క్రియేట్ చేస్తామనమాట. ఓకే. అండ్ అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి మనం ప్రాజెక్ట్స్ ఇలా ఉంటుంది కదా! ప్రాజెక్ట్‌కి సేమ్ టెర్మినల్ తీసుకుంటాం. ఒక న్యూ టెర్మినల్ యాడ్ అవుతుంది కదా! టెర్మినల్‌లో ఫస్ట్ మనం ఆహ్, ఆల్రెడీ నా ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ ప్రాజెక్ట్ లేకపోతే గనక సీడీ, సీడీ అని ఏం చేస్తుందనమాట, పాత్‌ని తీసుకుంటుంది. మై ప్రాజెక్ట్ అంటే మీరు ఏదైతే ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకుంటారో, ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. సీడీ స్పేస్ మై ప్రాజెక్ట్ అని ఇచ్చారనుకోండి. అంటే లైక్ ఇప్పుడు నా ప్రాజెక్ట్ నేమ్ ఏబీసీ అనుకోండి. సీడీ స్పేస్ ఏబీసీ అని ఇస్తాను. లేదు నా ప్రాజెక్ట్ నేమ్ సమ్ ఎక్స్‌వైజెడ్ అయితే సీడీ స్పేస్ ఎక్స్‌వైజెడ్ అని ఇస్తాను. సో, అదేం చేస్తుంది? కమాండ్ ప్రాంప్ట్ ఏం చేస్తుంది? ఆ ఎక్స్‌వైజెడ్ అనే ప్రాజెక్ట్ ఎక్కడుందో తీసుకొచ్చి దాని పాత్‌ని ఇలా ఇస్తుందనమాట. రైట్? అవునా? ఇలా ఇస్తుంది పాత్‌ని. ఇచ్చిన తర్వాత సో, ఓకే. నా ప్రాజెక్ట్ ఇక్కడుంది. థట్ ఈస్ ఓకే. నెక్స్ట్ ఏం చేస్తా? నెక్స్ట్ దానికి ఏం కోడ్ కావాలి అనుకుంటే గనక, ఓకే. నా ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు నేను నా ప్రాజెక్ట్‌కి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో, ప్రాజెక్ట్ రన్ అయింది. ఇప్పుడు నేను ప్రాజెక్ట్‌కి ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయాలి కదా! అందుకోసం ఏం చేస్తామంటే, అంటే దానికోసం మనం ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయడం కోసం కోడ్ ఏమి ఇవ్వాలి అంటే గనక పైథాన్ పైథాన్ స్పేస్ హైఫెన్ ఎం అగైన్ స్పేస్ విఈఎన్వి ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఓకే. వర్చువల్ ఎన్విరాన్మెంట్‌కి ఏ నేమ్ ఇస్తున్నాము? నేను మై ఈఎన్‌వి అని ఇస్తున్నాననమాట. మై ఈఎన్‌వి అనే నేమ్ ఇస్తున్నాను. మీ ఇష్టం. మీరు ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్‌కి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకోవచ్చు. బట్ ముందు కోడ్ ఏంటంటే పైథాన్ స్పేస్ హైఫెన్ ఎం అండ్ హైఫెన్‌కి, ఎంకి స్పేస్ ఇవ్వద్దు. దెన్ స్పేస్ వీఎన్‌వి దెన్ మీరు ఎన్విరాన్మెంట్‌కి ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్ ఇవ్వండి. ఓకే. మీరు దీన్ని రన్ చేయంగానే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మీ ఫోల్డర్‌లో ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. అంటే మనకి లెఫ్ట్ సైడ్‌లో ఫోల్డర్ ఉంటది కదా! ప్రాజెక్ట్ ఫోల్డర్ అక్కడ క్రియేట్ అయిపోతుందనమాట. ఓకే. దెన్ దాన్ని మనం యాక్టివేట్ చేయాలి కదా! లైక్ ఆ యాక్టివేట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ వాళ్ళేం జేస్తారు, ఇప్పుడు అవతల పర్సన్ ఇచ్చినోళ్ళు యాక్టివేట్ చేస్తే అదే పర్టిక్యులర్ పైథాన్ ఎన్విరాన్మెంట్‌లో రన్ అవుతుంది. యాక్టివేట్ చేయడానికి ఏం కోడ్ ఓకే. యాక్టివేట్ చేయడానికి ఏం కోడ్ యూజ్ చేస్తామంటే డాట్ స్లాష్ ఓకే.
ఓకే. బ్యాక్వర్డ్ స్లాష్ అనమాట అది. డాట్ స్లాష్ మై ఈఎన్‌వి. నా ఎన్విరాన్మెంట్ నేమ్ అదే కదా! మై ఈఎన్‌వి. అగైన్ బ్యాక్వర్డ్ స్లాష్ స్క్రిప్ట్స్. స్క్రిప్ట్స్‌లో ఎస్ అనేది క్యాపిటల్ అనమాట. SCRIPTS స్క్రిప్ట్స్ అగైన్ బ్యాక్వర్డ్ స్లాష్ యాక్టివేట్. ఏ ఏ క్యాపిటల్ యాక్టివేట్ డాట్ అది నా ప్రాజెక్ట్ నేమ్ అన్నమాట. సో, మనం ఇలా ఇచ్చామనుకోండి, నా ఎన్విరాన్మెంట్ అంతా ఏమవుతుంది? రన్ అవుతుందన్నమాట. సో, ఈ కోడ్ ఇస్తే ఎన్విరాన్మెంట్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇది ఓన్లీ విండోస్ పవర్ షెల్‌లో. ఓకే. విండోస్ పవర్ షెల్‌లో అయితే ఇలా కోడ్ ఇస్తే గనక రన్ అయిపోతుంది. అండ్ లేదు విండోస్‌లో పవర్ షెల్ కాదు నాది మ్యాక్ ఓఎస్‌లో లినక్స్‌లో చేస్తున్నాను అంటే గనక సో, విండోస్‌లో అయితే ఇది ఓకే. బట్ వెనెవర్ ఇట్ కమ్స్ టు లినక్స్‌కి నేను జస్ట్ కోడ్ ఇస్తున్నాను చూడండి. SOUR సోర్స్ ఇస్తాము. ఓకే. సోర్స్ స్పేస్ మీ ఏదైతే ఎన్విరాన్మెంట్ నేమ్ ఇస్తారో ఆ ఎన్విరాన్మెంట్ నేమ్ ఫార్వర్డ్ స్లాష్ ఇక్కడ. ఓకే. అండ్ దెన్ బిన్ అగైన్ ఫార్వర్డ్ స్లాష్ యాక్టివేట్. ఇలా ఇస్తే మ్యాక్‌ఓఎస్ లినక్స్‌లో ఆర్ ఎక్కడైతే మీరక్కడ ఇలా ఇచ్చారనుకోండి అదేమవుతుంది సేమ్ ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది గదా! అది యాక్టివేట్ అవుతుంది. ఓకే. లేదు ఇదంతా ఓకే. నేనేదన్నా ఇన్‌స్టాలేషన్ చెయ్యాలి. అన్ని లైబ్రరీస్ నా ప్యాకేజెస్ అన్నిటిని గూడా పైథాన్‌లో ఒకటేసారి నేను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నా. సారీ. సో, నేను అందుకోసం ఏం జేస్తున్నానంటే, అంటే నేను ప్రతిసారి కాకుండా ఒకటేసారి ఈ ప్యాకేజెస్‌నన్నీ ఇన్‌స్టాల్ చేయాలి అనుకుంటే గనక పిప్. ఈవెన్ జుపిటర్‌లో కూడా పిప్ అనే ఇస్తామనమాట. బట్ జుపిటర్‌లో ఏంటంటే మనం ఈ ఒక మామూలుగా పిప్ అని ఇచ్చేస్తాం. మనం జుపిటర్‌లో చూద్దాం. ఓకే. ఈ ఎక్స్‌క్లమేటరీ సింబల్ అనేది యూజ్ చేస్తాము. దట్ ఈస్ వాట్ మనం జుపిటర్‌లో చూద్దాం. బట్ ఇక్కడేంటంటే పిప్ ఇన్‌స్టాల్. పిప్ ఇన్‌స్టాల్ నేనేమేమి యూజ్ చేస్తున్నాను పాండాసే కావాలి నాకు అండ్ నంపై కావాలి. స్పేస్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఇవన్నీ గూడా గావాలి. ఈవెన్ నాకింకేమైనా గావాలంటే నేనిక్కడ మెన్షన్ చేయొచ్చు. చేసి ఎంటర్ చేస్తే నాకు ఈ మాడ్యూల్స్ అన్నీ గూడా సో, ఈ ప్యాకేజెస్ అన్నీ గూడా నాకు ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఓకే. సో, ఇలా మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్‌ని అంటే లైక్ ఇప్పుడు ఏమి అవసరం లేదు. బట్ మీరు కోడ్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. వెనెవర్ వి ఆర్ డూయింగ్ ప్రాజెక్ట్ అప్పుడు మనకి ఇది యూజ్ అవుతుందనమాట. బట్ ఫర్ నౌ ఈ వర్చువల్ అంటే వీఎస్ కోడ్ మీకు ఎలా వర్క్ స్పేస్ ఎలా ఉంటుంది? ఎలా వర్క్ అవుతుంది? అని చెప్పి తెలుసుకోవడం కోసం. ఓకే. బట్ నేనైతే మామూలుగా జుపిటర్ అండ్ కొలాబ్ ఎక్కువ యూజ్ చేస్తాము. బట్ జుపిటర్ ఈస్ మోస్ట్. నేను జుపిటర్‌లో అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. ఎందుకంటే చాలా హ్యాండీగా ఉంటుంది. చాలా బావుంటుంది. ఈవెన్ ఎక్కడైనా సరే జుపిటర్ యూజ్ చేయొచ్చు. చాలా హ్యాండీగా ఉంటుంది. చాలా బావుంటుందనమాట. మనం వర్క్ చేయడానికి ఆ వర్క్ స్పేస్ అనేది నచ్చుతుంది. అండ్ దిస్ ఈస్ హౌ ఆల్ అబౌట్ వీఎస్ కోడ్. అండ్ మనం నెక్స్ట్ క్లాస్‌లో ఇంకా ఆహ్, డైరెక్ట్ పైథాన్ ఇంకా స్టార్ట్ చేసేద్దాం వేరియబుల్స్ నుంచి. సో, ఇది ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే జస్ట్ ఇన్‌స్టాలేషన్స్ చెప్పుకున్నాము. అండ్ ఇన్‌స్టాలేషన్స్‌లో మనకి 3 వర్క్ స్పేసెస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి కొలాబ్‌లో మనం పైథాన్ యూజ్ చేసి డేటా అనాలిసిస్ చేస్తాం కదా! సో, పైథాన్ యూజ్ చేసి డేటా అనాలిసిస్ చేస్తున్నాము. బట్ ఎక్కడ చేస్తున్నాము? రైట్? సో, ఎక్కడ చేస్తున్నాము? మనం 3 వర్క్ స్పేసెస్‌లో చేయొచ్చు. వన్ ఈస్ గూగుల్ కొలాబ్ అండ్ అనదర్ వన్ ఈస్ జుపిటర్ నోట్‌బుక్ అండ్ ద థర్డ్ వన్ ఈస్ వీఎస్ కోడ్. సో, ఈ 3 ఎన్విరాన్మెంట్స్‌లో లైక్ ఈ 3 వర్క్ స్పేసెస్‌లో కూడా మనం పైథాన్ కోడ్ రాసి డేటా అనాలిసిస్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇంకా పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. అండ్ సో, థిస్ ఈస్ ఆల్ అబౌట్ వీఎస్ కోడ్ అండ్ ఆల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్. ఓకే. ఇంక మనం నెక్స్ట్ క్లాస్‌లో కలుద్దాము. ఓకే గైస్. థాంక్ యూ.